బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ అవినాష్ రెడ్డిని సహా నిందితుడిగా పేర్కొంది సిబిఐ. ఇంకోవైపు నేడు సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి ప్రశ్నించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇచ్చారు. ఇక సిబిఐ నోటీసులతో అవినాష్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు. పులివెందుల బకారాంపురం హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా ఇప్పటికే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని 4 సార్లు ప్రశ్నించింది సిబిఐ. ఇక మరోవైపు నేడు వైఎస్ భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ విచారణకు రానుంది. భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీ కోరుతూ సిబిఐ అధికారులు పిటిషన్ వేశారు. 10 రోజులు తమ కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు రాబడతామని తెలిపారు. కస్టడీ కోర్టుతో పిటిషన్ వేయగా దీనిపై నేడు వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ఇక భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిబిఐ పలు కీలక విషయాలను వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని, అరెస్టు చేయకపోతే అందుబాటులో ఉండరని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇక గతంలో విచారణకు సహకరించలేదని, అందుకే అరెస్ట్ చేశామని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా పేర్కొంది సిబిఐ. ఇక ఇంకోవైపు నేడు సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇచ్చారు. ఇక సిబిఐ నోటీసులతో అవినాష్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు. పులివెందుల బకారాంపురం నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా ఇప్పటికే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని 4 సార్లు ప్రశ్నించింది సిబిఐ. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, మరొకసారి వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించబోతా ఉన్నారు. మొత్తానికి 5వసారి అని చెప్పుకోవాలి. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కూడా 5 సార్లు ప్రశ్నించడం జరిగింది. వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నిందితుడిగా చేర్చింది. ఆ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లోను కూడా అవినాష్ రెడ్డిని సహా నిందితుడిగా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరొక వైపు మనం చూసుకుంటే సిబిఐ కార్యాలయానికి మధ్యాహ్నం 3 గంటలకు రావాలంటూ కూడా సిబిఐ నిన్న నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి బయలుదేరారు. పులివెందుల నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ కాబోతా ఉన్నారు. ఆయన విచారణకు హాజరవుతానంటూ కూడా పేర్కొనడం జరిగింది. పులివెందుల నుంచి తన కార్యాలయం పులివెందుల బల్కాపురం నుంచి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరారు. దాదాపుగా కూడా 10 వాహనాల్లో ఆయన అనుచరులతో సహా బయలుదేరుతున్న సిచ్యువేషన్స్ మనం కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆయన విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, 14 మొత్తం 4 సార్లు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే 4 సార్లు ప్రశ్నించిన నేపథ్యంలోనే మరొకసారి కూడా సిబిఐ ఇది 5వసారి ప్రశ్నిస్తా ఉంది. కొత్త సీట్ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా కూడా అవినాష్ రెడ్డిని మరొకసారి విచారించబోతోంది. మరొక వైపు మనం చూసుకుంటే నేడు వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ విచారణకు రానుంది. భాస్కర్ రెడ్డికి సంబంధించి 10 రోజుల కస్టడీ కోర్సు సిబిఐ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. 10 రోజుల కస్టడీని కోరుతూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలోనే తమకు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే కస్టడీ కోర్టు పిటిషన్ వేయగా దీనిపై నేడు వాదోపవాదనలు వినడానికి కోర్టుగా వింటానంటూ కూడా తెలియడం జరిగింది. ఇంకోవైపు భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిబిఐ పలు కీలక విషయాలను వెల్లడిస్తా ఉంది. తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసం అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. అరెస్ట్ చేయకపోతే అందుబాటులో ఉండరంటూ కూడా సిబిఐ కోర్టుకు తెలిపిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో కూడా విచారణకు హాజరు కాలేదని, అందుకే అరెస్ట్ చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఇద్దరు కీలకంగా కూడా కనబడతా ఉంది. ఇటు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి
రిమాండ్ రిపోర్టులు కూడా సహకరించేటువంటి అవకాశాలు అయితే కనబడుతా ఉన్నాయి. మరోవైపు ఖచ్చితంగా కూడా ఏప్రిల్ 30 లోపు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలపాలి అంటూ కూడా కోర్టు ఒకవైపు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కోర్టు పేర్కొన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి వాదోపవాదాలు విన్న తర్వాత క్లియర్ కట్ గా కూడా మెన్షన్ చేసేటువంటి అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. అవినాష్ రెడ్డికి సంబంధించి మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి రేపుతా ఉంది. మరోవైపు పులివెందులో కొంతసేపటి క్రితం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ కావాలనే కుట్రపూరితంగా కేంద్ర దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తా ఉంది, తన ఇష్టానుసారంగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కేసుకు సంబంధించినటువంటి వివరాలను సేకరించకుండా పర్సనల్ డీటెయిల్స్ ను కూడా సేకరిస్తూ ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఇలా వ్యవహరించడం సరైనది కాదు అంటూ కూడా అవినాష్ రెడ్డి మండిపడుతున్న నేపథ్యంలోనే 10 వాహనాల్లో కూడా ఏకంగా ఆయన 10 వాహనాల్లో పులివెందులతో తన అనుచరులతో బయలుదేరిన సిచ్యువేషన్ అయితే కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.